హాయ్! ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఒక దేశానికి నిజమైన సంపదేంటి? అది బంగారమా, వజ్రాలా, లేక మరేదైనా ఉందా? పదండి ఈ విశ్లేషణలో ఆ విషయాన్ని లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచిస్తే ఒక దేశానికి అసలైన గొప్ప వనరు ఏమై ఉంటుంది? ఆ దేశంలో ఉండే ఖనిజాలా, భూమా, లేక నదులా? ఈ ప్రశ్నతోనే మన ఈ ప్రయాణం మొదలవుతోంది. సమాధానం చాలా సింపుల్, కానీ చాలా శక్తివంతమైనది. ప్రజలే. అవును, ఏ దేశానికైనా సరే వాళ్ల ప్రజలే అసలైన, అత్యంత విలువైన వనరు. మిగతావన్నీ వారి తర్వాతే వస్తాయి. అయితే అసలు మానవ వనరు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ప్రకృతి మనకు ముడిసరుకు లాంటిది. కాని దాన్ని మనకు ఉపయోగపడే వస్తువుగా మార్చేది మనుషులే. వాళ్ల తెలివి, వాళ్ల అవసరాలే ఒక రాయిని వజ్రంగా, నేలను పంటగా మారుస్తాయి. అందుకే ఆరోగ్యం, చదువు, ఉత్సాహం ఉన్న ప్రజలనే మనం అంతిమ వనరు అంటాం. సరే, మరి మొదటి భాగంలోకి వెళ్దాం. అంతిమ వనరు. అసలు ప్రజలు ఎందుకు ఇంత ముఖ్యమో ఇంకాస్త లోతుగా చూద్దాం. ప్రజలే ఇంత ముఖ్యం కాబట్టే ప్రభుత్వాలు కూడా వాళ్ల మీద చాలా ఫోకస్ చేస్తాయి. ఎందుకంటే మనందరం ఒకేలా ఉండం కదా. మన వయసు, చదువు, లింగం అన్నీ వేరుగా ఉంటాయి. అందుకే మన దేశంలో కూడా 1985లోనే ప్రజల స్కిల్స్ పెంచడానికి ఏకంగా ఒక మినిస్ట్రీనే పెట్టారు. అదే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ప్రజలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో. ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. అసలు మనమంతా ఈ భూమి మీద ఎక్కడెక్కడ ఉన్నాం ఒకసారి చూద్దాం. ఈ నంబర్ కొంచెం షాకింగ్గా ఉండొచ్చు. ప్రపంచ జనాభాలో 90% మందికి పైగా కేవలం 30% భూమి మీదే నివసిస్తున్నారట. అంటే ఆలోచించండి, ఎంత తక్కువ స్థలంలో ఎంత ఎక్కువ మంది ఉన్నారు. ఈ చార్ట్ చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, ప్రపంచ జనాభాలో దాదాపు 60%, అంటే సగానికి పైగా ఆసియాలోనే ఉన్నారు. తర్వాత ఆఫ్రికా, యూరోప్ వస్తాయి. దీన్ని బట్టి జనాభా పంపిణీ ఎంత అసమానంగా ఉందో మనకు తెలుస్తోంది. ఈ అసమానత ఇంకెలా ఉందంటే, ప్రపంచ జనాభాలో 60% మంది కేవలం 10 దేశాల్లోనే ఉన్నారు. దక్షిణ ఆసియా, ఐరోపా లాంటి ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతూ ఉంటే, మరోవైపు ఎత్తైన కొండలు, ఎడారులు, ధ్రువ ప్రాంతాల్లో అయితే జనాభా చాలా చాలా తక్కువ. సరే, ఇంతకీ ప్రజలు కొన్ని చోట్లే ఎందుకు ఎక్కువగా ఉంటున్నారు? మూడో భాగంలో ఆ కారణాలేంటో చూద్దాం. దీన్నర్థం చేసుకోవాలంటే మనకు జనసాంద్రత లేదా పాపులేషన్ డెన్సిటీ అనే మాట తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే, ఒక చదరపు కిలోమీటర్ ఏరియాలో యావరేజ్గా ఎంతమంది జనాలుంటున్నారనేది. ప్రపంచ సగటు చూస్తే ప్రతి చదరపు కిలోమీటర్కి 51 మంది ఉంటారు. మరి ఈ జనసాంద్రతను ఏవి ప్రభావితం చేస్తాయి? కొన్ని ముఖ్యమైన భౌగోళిక కారణాలున్నాయి. ఉదాహరణకి, గంగా మైదానాల లాంటి ఫ్లాట్గా ఉండే ప్రదేశాల్లో వ్యవసాయం, ఇళ్లు కట్టుకోవడం సులభం కాబట్టి జనాలెక్కువగా ఉంటారు. అలాగే నీళ్లు బాగా దొరికే నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా జనాభా ఎక్కువే. దీనికి రివర్స్లో ఎండలు మండిపోయే ఎడారుల్లో, గడ్డకట్టే చలి ప్రదేశాల్లో ఉండటానికి ఎవ్వరూ ఇష్టపడరు. కొన్నిసార్లు ఖనిజాలు దొరికాయని తెలిసినా సరే జనాలక్కడికి వెళ్ళిపోతారు. అవును, మనం ఎక్కడ ఉండాలి అని నిర్ణయించడంలో భూమి స్వరూపం, వాతావరణం ఈ రెండూ చాలా పవర్ఫుల్ ఫోర్సెస్ అన్నమాట. మంచి ప్రదేశాలు ఎప్పుడూ అందర్నీ ఆకర్షిస్తాయి. భౌగోళిక కారణాలే కాదు, సోషల్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ముఖ్యం. మంచి ఇల్లు, మంచి స్కూల్స్, హాస్పిటల్స్ ఇలాంటి సౌకర్యాలు ఎక్కడే ఎక్కువగా ఉంటే జనాలు అక్కడికే ఎక్కువగా వస్తారు. అందుకే కదా నగరాలన్నీ ఎప్పుడూ జనంతో నిండిపోయుంటాయి. ఓకే, ఇప్పుడు నాలుగో భాగానికొద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. జనాభా విస్ఫోటనం. అంటే ప్రపంచ జనాభా కాలంతో పాటు ఎలా పెరిగిందో చూద్దాం. ఈ టైం లైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మనిషి చరిత్రలో చాలా వేల సంవత్సరాల పాటు జనాభా చాలా నెమ్మదిగా పెరిగింది. కానీ 1804 తర్వాత, ముఖ్యంగా గడిచిన 150 ఏళ్లలో పెరుగుదల స్పీడ్ అమాంతం పెరిగిపోయింది. జస్ట్ చూడండి, 155 ఏళ్లలో 3 బిలియన్లకు, ఆ తర్వాత కేవలం 40 ఏళ్లలోనే 6 బిలియన్లకు డబల్ అయిపోయింది. దీన్నే జనాభా విస్ఫోటనం అంటారు. అసలు ఈ మార్పు ఎలా వస్తోంది? చాలా సింపుల్. 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది. 1 జనన రేటు, అంటే పుట్టేవాళ్ల సంఖ్య. 2 మరణ రేటు, అంటే చనిపోయేవాళ్ల సంఖ్య. ఈ రెండింటి మధ్య తేడానే జనాభా పెరుగుదలని నిర్ణయిస్తోంది. మరి జనాభా విస్ఫోటనానికి అసలు కారణమేంటి? టెక్నాలజీ పెరిగింది, మంచి ఫుడ్, మంచి మందులు అందుబాటులోకొచ్చాయి. దానివల్ల మరణాల రేటు బాగా తగ్గిపోయింది. కాని అదే టైంలో జననాల రేటు మాత్రం తగ్గలేదు. అది అలానే ఎక్కువగా ఉండిపోయింది. దీంతో జనాభా అమాంతం పెరిగిపోయింది. సరే, మన చివరి భాగానికొచ్చేశాం, జనాభా పిరమిడ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టూల్. ఒక దేశం కథేంటో ఈ పిరమిడ్ చూసి చెప్పేయొచ్చు. జనాభా పిరమిడ్ అంటే ఏంటంటే, ఇది ఒక గ్రాఫ్ లాంటిది. ఒక దేశంలోని జనాభాను వయస్సు, జెండర్ వారీగా విడదీసి చూపిస్తుంది. ఇది చూడ్డానికి సింపుల్గా ఉన్నా ఒక దేశం గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నింటినీ చెప్పేస్తుంది. ఉదాహరణకి కెన్యా పిరమిడ్ చూద్దాం. కింద బేస్ చాలా వెడల్పుగా ఉంది కదా, అంటే పిల్లలు ఎక్కువగా పుడుతున్నారని అర్థం. కాని పైకి వెళ్లే కొద్దీ చాలా సన్నగా అయిపోయింది, అంటే ఎక్కువ మంది వృద్ధాప్యం వరకు జీవించట్లేదని అర్థం. అంటే జనన మరణ రేట్లు రెండూ ఎక్కువే. ఇలాంటి దేశాలకు ఇంతమంది యువతకు చదువు, ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు మన భారతదేశ పిరమిడ్ చూద్దాం. బేస్ వెడల్పుగానే ఉన్నా
యువత ఉన్న ఏజ్ గ్రూప్స్ కూడా చాలా వెడల్పుగా ఉన్నాయి. దీని అర్థమేంటంటే మన దగ్గర మరణాల రేటు తగ్గుతుంది, పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతున్నారు. ఇది దేశానికి చాలా మంచి విషయం, ఎందుకంటే పనిచేసే వయసులో ఉన్నవాళ్లు ఎక్కువగా ఉన్నారని అర్థం. దీన్నే మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం, అంటే దేశాభివృద్ధికి ఉపయోగపడే యువశక్తి. చివరిగా జపాన్ పిరమిడ్ చూడండి. ఇది రివర్స్లో ఉంది. కింద బేస్ చాలా సన్నగా ఉంది, అంటే పిల్లలు తక్కువగా పుడుతున్నారని అర్థం. అదే టైంలో మంచి హెల్త్ కేర్ వల్ల పైభాగం వెడల్పుగా ఉంది, అంటే వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. దీనివల్ల వాళ్ల హెల్త్ కేర్కి, పెన్షన్లకి ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది. చూశారు కదా, ఏ దేశానికైనా అసలైన ఆస్తి, అసలైన సంపద దాని ప్రజలే. వాళ్ల నైపుణ్యం, వాళ్ల ఉత్సాహమే ఆ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మరి ఈ గొప్ప మానవ వనరులో భాగంగా మన దేశం ముందుకు వెళ్లడంలో మనందరి పాత్రేంటే ఒక్కసారి ఆలోచిద్దాం.